గల్ఫ్లో గాన మీరు ఎక్కడైనా కానీ కువైట్ కానీ సౌదీ కానీ లేదంటే గన దుబాయ్ వంటి ప్రాంతాల్లో గన పనిచేసి ఖతర్ గన వచ్చారే అనుకోండి, ఆల్రెడీ మీకు అరబీ తెలిసి ఉంటుంది కాబట్టి అటువంటి ఆడవాళ్ళకు వచ్చేసి 1200 రియాల నుంచి 1300 రియాలు అయితే ఇస్తారు మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి. ఇక్కడ 1200 రియాలు అన్నది ఫిక్స్. 12 రోజుల 24 1236 అంటే కన్నా దాదాపుగా ఒక 27,000 రూపాయల వరకు ఆడవాళ్ళకైతే ఇస్తారు. అది కూడా పాత వాళ్ళకి. అదే మీరు కొత్తగా వచ్చారు ఎక్కడే కానీ పని చేయలేదు అనుకోండి, అటువంటి వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం అంటే కన్నా వీసా అన్నది దొరకదు, ఎవరు కూడా రప్పించుకోరు. ఒకవేళ మీకు వీసా ఇచ్చినా కూడా ఆడవాళ్ళకి కేవలం 900 రియాల నుంచి 1000 రియాల వరకు మాత్రమే ఇస్తారు. ఇక్కడ 1000 రియాలు అన్నా కూడా మీకు మన డబ్బులో ఎంత అవుతుంది, 23,000 రూపాయలు అయితే ఇస్తారు కొత్తగా వచ్చేటటువంటి ఆడవాళ్ళకి. డ్రైవర్తో పాటు పని మనిషిని కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మగవాళ్ళే అనుకోండి ఎక్కడో చోట వచ్చేసి వాళ్ళ కాలకృత్యాలు అయితే తీర్చుకుంటారు యూరిన్కి సంబంధించినటువంటి మ్యాటర్లో కూడా. కానీ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ వచ్చేసి అతిపెద్ద సమస్య ఆడవాళ్ళకి ఇదే.